ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథం ద్వితీయాధ్యాయం గీతాసారం 10వ శ్లోకం. తమువాచ వృషీకేశః ప్రవసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే స్విషిదంతం ఇదం వచః. త్వం అతనితో, ఉవాచ పలికెను, ఋషికేశ ఇంద్రియములకు ప్రభువగు కృష్ణుడు, ప్రహాసన్ నవ్వుచున్నవాని, ఇవ వలే, భరత ఓ ధృతరాష్ట్ర అనగా భరతవంశీయుడా, సేనయోరుభయో ఇరు సేనల యొక్క మధ్యే నడుమ, విసిదంతం దుఃఖించుచున్న, ఇదం ఈ క్రింది వచ వాక్యములు. భావం భాష్యం చెప్పింది అభయ చరణారవింద శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఓ భరతవంశీయుడా, ఇరు సేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్నవాని వలె ఆ సమయమున దుఃఖితుడైన అర్జునునితో ఇట్లు పలికెను. భాష్యం. ఋషికేశుడు మరియు గుడాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల నడుమ ఇచ్చట సంభాషణము జరుగుచున్నది. స్నేహితులుగా ఇరువురును ఒకే స్థాయికి చెందిన వారైనను వారిలో ఒకడు వేరొకనికి స్వచ్ఛందంగా శిష్యుడయ్యను. స్నేహితుడు శిష్యునిగా మారుటకు ఎంచుకొనినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. సర్వులకు ప్రభువుగా అతడు సదా ఉన్నత స్థానమునందే నిలిచియుండును. అయినను తనను స్నేహితునిగా, పుత్రునిగా లేక ప్రియునిగా పొందగోరిన భక్తుని ఎడ అతడు అదే రీతిగా వర్తించుటకు అంగీకరించును. గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానంను స్వీకరించి శిష్యునితో కోరిన రీతి గంభీర్యముగా పలుకనారంభించెను. సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురు శిష్యుల నడుమ సంభాషణము ఇరుసేనల సమక్షమున బాహ్యాటముగా జరిగినట్లు అవగతమగుచున్నది. అనగా భగవద్గీత వాక్యములు ఒకానొక వ్యక్తికి, సంఘమునకు లేదా జాతికి సంబంధించినవి గాక సర్వుల కొరకై నిర్దేశింపబడి ఉన్నవి. శత్రుమిత్రులు ఇరువురును ఆ వాక్యములను శ్రవణం చేయుటకు సమానముగా అర్హులై ఉన్నారు. హరే కృష్ణ. భగవద్గీత యథాతథంకి జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.